హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, హీరోయిన్ సమంత గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె పెళ్లికి సంబంధించిన విషయాలు అయితే ఫుల్ గా ప్రచారంలో ఉంటాయి సార్. ఇప్పుడు కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అది హీరోయిన్ సమంత రాజ్ నిడుమూర్తో పెళ్ళైపోయింది అని చెప్పేసి వార్త, అంటే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో వీళ్ళిద్దరు కలిసి పూజ చేస్తున్నారు. సో మామూలుగా దంపతులే ఆ పూజ చేస్తారని కూడా చెప్తున్నారు. సో ఆ కారణంతోనే వీళ్ళిద్దరికి ఏమన్నా పెళ్ళైపోయిందా అని డౌట్స్ అయితే చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి పెళ్ళైపోయిందా, లేకుంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారా? అసలు రాజ్ నిడుమూరు గురించి ఒకసారి చెప్పండి. అలాగే ఈ వీడియో గురించి ఒకసారి చెప్తూనే వీళ్ళ ప్లానింగ్స్ ఏంటంటే సినిమాలకు సంబంధించి ఏ రకంగా ఉన్నాయి సార్? సమంత రాజ్ నిడుమూరు ఇద్దరు కలిసి పూజ చేస్తున్న ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ఈ సందర్భంగా మళ్ళొకసారి సమంత పెళ్లి అయిపోయింది సీక్రెట్ గా. ఎందుకంటే పూజలో భార్యాభర్తలే ఎప్పుడైనా పాల్గొంటారు. వీళ్ళిద్దరు కలిసి పూజలో పాల్గొన్నారంటే వీళ్ళిద్దరు పెళ్లి అయిపోయింది, వీళ్ళిద్దరు కలిసి పూజలో పాల్గొన్నారు కాబట్టి ఓపెన్ అప్ అవ్వడానికి కోసమే దీన్ని వీడియో రిలీజ్ చేశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మామూలుగా అయితే గత కొంతకాలం నుంచి సమంత రాజ్ నిడుమూరుతో తిరగడం అనేది మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో కలయిక జరిగింది. అక్కడ నుంచి వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని చెప్తున్నారు. సో అసలు ఏంటి సమంత ప్రజెంట్ స్థితి ఏంటి, ఈమె పెళ్లి చేసుకున్నట్టేనా, వీళ్ళిద్దరు సెటిల్ అవుతారా, అతని పరిస్థితి ఏంటి, అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. రాజ్ నిడుమూరు అంటే మనకి ఫ్యామిలీ మ్యాన్ తోనే పాపులర్ అయ్యాడు. యాక్చువల్ గా హిందీలో ఆయన అంతకుముందే పాపులర్ అయ్యాడు. నిజానికి వీళ్ళిద్దరు దర్శక ద్వయం అని చెప్పొచ్చు. ఇద్దరు జంట దర్శకులు. రాజ్ డీకే అంటారు వాళ్ళని. రాజ్ డీకే అంటే రాజ్ నిడుమూరు, తర్వాత కృష్ణ దాసరి కొత్తపల్లి. డీకే అంటే కృష్ణ దాసరి కొత్తపల్లిదేమో చిత్తూరు దగ్గర దాసరి కొత్తపల్లి అనే విలేజ్. ఈయన రాజ్ నిడుమూరుదేమో తిరుపతి. వీళ్ళిద్దరు కలిసి తిరుపతిలో ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. చదువుకునేటప్పుడే వీళ్ళిద్దరికి కల్చరల్ యాక్టివిటీస్, సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది. అట్లా ఇద్దరు ఒకటయ్యారు. అయ్యి ఫస్ట్ షాదీ.com అని ఒక 2001లో ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. అక్కడ నుంచి ఆ తర్వాత వీళ్ళు అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఇద్దరు అక్కడ సెటిల్ అయ్యారు. కానీ వీళ్ళ ప్యాషన్ అయితే పోలేదు సినిమాల పట్ల. అందుకని వాళ్ళు అక్కడ చిన్న చిన్న ఆర్టిస్టులు కలిసి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫ్లేవర్స్ అని ఒకటి 2003లో తీశారు. ఆ ఫ్లేవర్స్కి మంచి పేరు వచ్చింది. అదొక రొమాంటిక్ కామెడీ అనమాట. దాంతో వీళ్ళు ఆ తర్వాత ఇండియాకి వచ్చి ఇండియాలో మనం ప్రూవ్ చేసుకోవాలా, హాలీవుడ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఇండియాకి వచ్చి ఇండియాలో 99 అనే ఒక హిందీ సినిమాతో మొదలు పెట్టారనమాట. సో దాని తర్వాత షోర్ ఇన్ ద సిటీ అని, తర్వాత గో గో గోవా అని, తర్వాత హ్యాపీ ఎండింగ్, ఏ జెంటిల్ మ్యాన్, స్త్రీ, ఇవి హిట్లు వచ్చాయన్నమాట. దీని తర్వాత వాళ్ళకి ఫ్యామిలీ మ్యాన్ అని మన ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ వాళ్ళతో టైప్ అయ్యి ఫ్యామిలీ మ్యాన్ 1, 2 తీశారు. దాని తర్వాత ఫర్జీ తీశారు. దాని తర్వాత గన్స్ అండ్ గులాబ్స్ తీశారు. సిటాడెల్ ద హనీ బన్నీ మన సమంత యాక్ట్ చేసింది. అట్లాగే రక్త బ్రహ్మాండ్ ద బ్లడీ కింగ్డమ్ అనేది రాబోతుంది. దీని తర్వాత సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేయడం కూడా మొదలు పెట్టారు. తెలుగులో కూడా డి ఫర్ దోపిడీ కానీ, సినిమా బండి అని ప్రవీణ్ కాంట్రాక్ట్ డైరెక్ట్ చేసింది కానీ, ఇవి చిత్తూరు జిల్లాలోనే తీశారు ఈ సినిమా అంతా కూడా. సో ఇలాగ వీళ్ళు ఏంటంటే క్రియేటివ్ డైరెక్టర్లుగా ఉండడం, లేదా వీళ్ళే ప్రొడ్యూస్ చేయడం, లేదా వీళ్ళే డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ చేయడం, ఇలాగా ఈ జంట హిట్ అయింది. సో ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్ 2కి ఈమె ఎంటర్ అవడంతో వీళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరిగింది. రాజ్ నిడుమూరుకి 2015లో ఆల్రెడీ పెళ్ళయింది. ఆమె శ్యామిలి డే ఆ పేరు. ఆమె సైకాలజీ గ్రాడ్యుయేటు, తర్వాత అసోసియేట్ కో డైరెక్టర్గా కూడా ఆమె సినిమాలకు పనిచేస్తుంది. ముఖ్యంగా హిందీలో విశాల్ భరద్వాజ్ కావచ్చు, ఓం ప్రకాష్ మెహ్రా కావచ్చు, ఇలాంటి వాళ్ళ దగ్గర ఆమె డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసింది. సో ఆ నేపథ్యంలోనే హిందీలో వెళ్ళి చేస్తున్నప్పుడు వీళ్ళు పరిచయం కావడం, పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళు ఎక్కువ కాలం లేరు. 2020 నుంచి వీళ్ళు విడిపోయారు. విడాకులు కూడా ఇచ్చేసారని చెప్తున్నారు. బట్ ఆమె మాత్రం అప్పుడప్పుడు నర్మగర్భంగా మెసేజ్లు అయితే ఈ శ్యామలాడి అప్పుడప్పుడు పెడుతుంటుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి గురించి ఇండైరెక్ట్గా ఆమె పోస్టులు అయితే పెడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళు గత కొంతకాలంగా బహిరంగంగా కూడా కలిసి కనిపించడం అనేది మొదలైంది. ఆ మధ్య కూడా దుబాయ్కి వెళ్ళినప్పుడు కలిసి కనిపించారు. తర్వాత అనేక సార్లు చేతులు చేసుకొని కనబడడం,
కలిసి ఫంక్షన్లు చేసుకోవడం, పార్టీలు చేసుకోవడం, మొన్న కూడా దీపావళి కూడా కలిసి చేసుకున్నప్పుడు ఈమె వాటిని షేర్ చేసింది. అంటే సమంతకి ఏంటంటే ముందు నుంచి కూడా ఓపెన్గా ఉండడం ఇష్టము. తన పర్సనల్ లైఫ్ని ఆమె దాచిపెట్టుకున్న టైపు కాదు. పర్సనల్ లైఫ్ సంబంధించి కూడా ఆమె ఓపెన్గానే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది. అలాగే రాజీ నిడమతో కూడా తన డేటింగ్ కావచ్చు, తన అనుబంధం కావచ్చు, ఓపెన్గా వివిధ రకాల వీడియోల్లో పెడుతూ వస్తుంది. సో అయితే ఇప్పుడు ఈ వీడియో ఏదైతే వీళ్ళిద్దరు కలిసి పూజ చేసే వీడియో ఏంటంటే అది ఈమె సమంత నిజానికి ఆమె ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఇష్టం ఆమెకి. ఆమెకి ఆల్రెడీ బట్టల దుకాణం ఉంది, బ్రాండ్ క్లాత్ బ్రాండ్ ఉంది, తర్వాత ఒక ఎన్‌జిఓ ఉంది. అట్లాగే ఆమె తనకున్న జబ్బులకు సంబంధించి కూడా అంబాసిడర్గా ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ఆమె ఇప్పుడు సినిమా ప్రొడక్షన్లకు కూడా ఎంటర్ అయింది. ఆల్రెడీ మనకు తెలుసు శుభ్మన్ అనే సినిమాని ప్రొడ్యూస్ చేసింది. తను కూడా దాంట్లో కూడా ఒక చిన్న రోల్ కూడా చేసింది, కానీ అది పెద్దగా ఆడలేదు. దాని తర్వాత ఇప్పుడు ఆమె సంస్థ పేరు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్. ఈ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకి ఒక సపోర్ట్ సిస్టమ్ దొరికింది. రాజు నిర్మూల్ అండ్ డీకే వీళ్ళిద్దరికీ ప్రొడక్షన్లో, డైరెక్షన్లో, క్రియేటివిటీ దీంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మొత్తంగా ఇండియాలో ఉండే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంతా కూడా తెలుసు, ఎక్స్పోజర్ ఉంది. ఇటు హాలీవుడ్ మార్కెట్ కానీ, ఇటు హిందీ మార్కెట్ కానీ, ఇటు తెలుగు కానీ ఉంది. కాబట్టి కరెక్ట్గా ఈమెకి సింక్ అయ్యారు. అంటే ఇప్పుడు ఆమెకు కూడా ప్రొడక్షన్ హౌస్ పెట్టి సెకండ్ ఫిల్మ్ స్టార్ట్ చేశారు. ఆ ఫిల్మ్ పేరు కూడా మా ఇంటి బంగారం అని పేరు పెట్టారు. దీన్ని ఆల్రెడీ ఓ బేబీ డైరెక్ట్ చేసిన నందిని రెడ్డి దీన్ని డైరెక్ట్ చేయబోతుంది. సో దీంట్లో సమంత యాక్ట్ చేస్తుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ సమంత ఫుల్ ఫ్లెడ్జెడ్ రోల్లో కనబడే అవకాశం ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఓ బేబీ హిట్ కాంబినేషన్ కాబట్టి దీని పట్ల కూడా ఒక ఇది వచ్చింది. రెండోది ఏంటంటే దీనికి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్, రాజ్ నెడుమూరు అండ్ డీకే ఇద్దరు కూడా క్రియేటివ్ టీంలో ఉన్నారు. ఈ సినిమాకి క్రియేటివ్ దీనికి సంబంధించి నందిని రెడ్డికి సలహాలు ఇవ్వడం, ఎట్లా దీన్ని ప్రొజెక్ట్ చేయాలి అని వాళ్ళ అనుభవాన్ని మార్కెటింగ్కి తగినట్టుగా దీన్ని ఎలా చేయాలనేది వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇది కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అని చెప్తున్నారు. ఏదేమైనా సమంత ముందు నుంచి పరిశీలించినప్పుడు ఆమెకు చిన్న ఫ్యామిలీ నుంచి, రూత్ ప్రభు అని వాళ్ళ నాన్న ఒక తెలుగు క్రిస్టియన్, ఆయన తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు క్రిస్టియన్, వాళ్ళ అమ్మేమో మలయాళీ. వీళ్ళిద్దరికి అమ్మాయి పుట్టింది. ఈమెకి ఇద్దరు అన్నలు ఉన్నారు. సో ఈమె అక్కడ చెన్నైలో చదువుకుంది. చదువుకుంటున్నప్పుడే ఆమె పాకెట్ మనీ కోసం మోడలింగ్ అవి చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకోవాలా, లేకపోతే ఇక్కడ సినిమాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆమెకు అనుకోకుండా సినిమా ఛాన్స్ రావడం, ఆ సినిమా ఆగిపోవడం. రెండోది గౌతమ్ మీనన్ సినిమాలో ఆమె సెలెక్ట్ కావడం, ఇవన్నీ జరిగాయి. అక్కడ నుంచి ఫస్ట్ సినిమానే ఎంఐ చేసావో తెలుగులో పెద్ద హిట్ అవ్వడంతో అక్కడ నుంచి ఆమె కెరీర్ కొంత స్టార్ట్ అయింది. అంటే పర్సనల్ మామూలుగా ఇవాళ ఉన్న స్త్రీలకి ఏంటంటే కెరియర్ని, పర్సనల్ లైఫ్స్ని బ్యాలెన్స్ చేయడమే పెద్ద కష్టమైన విషయం. ఎందుకంటే వాళ్ళ మీద ముఖ్యంగా సెలబ్రిటీస్ మీద, మగవాళ్ళ మీద ఎక్కువ నజర్ ఉండదు. వాళ్ళు విడాకులు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. కానీ స్త్రీలు ముఖ్యంగా హీరోయిన్లు విడాకులు ఇచ్చినా లేకపోతే వాళ్ళ పర్సనల్ క్రైసిస్ అనేది వాళ్ళ కెరీర్ల మీద ఎక్కువగా పడుతుంది. అలాగే ఈ మీద కూడా ఇటు సిద్ధార్థతో కొద్ది రోజులు డేట్ చేసింది. దాని తర్వాత తను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక వీళ్ళిద్దరు ఒక 4 ఏళ్ళు బాగానే ఉన్నారు. దాని తర్వాత గొడవలు మొదలైనవి. దాంతో విడిపోదాం అనుకున్నారు. విడిపోయినాక కూడా ఎక్కువ మంది సమంతదే తప్పన్నట్టుగా, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నిజానికి మనకి ఎవరికి తెలియదు, కానీ సమంత తప్పన్నట్టు జరిగింది. దాన్ని ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో భాగంగా కొండా సురేఖ లాంటి వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్గా మాట్లాడడం, అవన్నీ కూడా ఈమె తట్టుకొని అట్ ద సేమ్ టైం ఇంక హెల్త్ ఇష్యూస్ కూడా సీరియస్గా ఉన్నాయి. చిన్నప్పుడే ఆమెకి డయాబెటీస్ ఉండేది. అందుకని ఆమెను కరాటేలో కూడా వాళ్ళ పేరెంట్స్ చేయించారు. అక్కడ నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దాని తర్వాత సెన్సిటివ్ స్కిన్ ప్రాబ్లం ఉంది, మయోసైటిస్ అనే ఒక ప్రాబ్లం ఉంది. దాంతో ఆమెకి లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఈగ టైంలో లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల ఆమె బెడ్ రిడన్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఆమె అనేక సార్లు ఇటు హెల్త్తో పోరాడుతుంది, ఇటు పర్సనల్ క్రైసిస్, లైఫ్ క్రైసిస్తో పోరాడుతుంది, ఇటు కెరీర్ని బిల్డప్ చేసుకోవడం ట్రై చేస్తుంది. ఈ రెండు ప్యారలల్గా ఆమె ఇప్పుడు మళ్ళీ ఒక రీస్టార్ట్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.